దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని ఉన్నతమైన మాటలు మీకు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి, అలాగే సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మక సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ మాటలు వినడానికి సిద్ధపడిన ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. దేవుని కృపను వ్యర్థం చేయకు అనే చిన్న వర్తమానాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన సహాయం తీసుకుని తదుపరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. తండ్రి, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు తండ్రి తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి ప్రభా. అలాగే దీనులను అభాగ్యునైన నన్ను జ్ఞాపించుకోనని ప్రభా. మీ మాటలు తండ్రి కొన్ని తెలియజేస్తుండగా ఈ పరిశుద్ధాత్మక సహాయంతో నాకు అనుగ్రహించిన ప్రభా. నా మాటలన్నీ కూడా తండ్రి మీకు అనుకూలంగా మాత్రమే ఉండి మీకు మహిమార్థంగా ఉండే విధంగా సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనిషి జీవితంలో దేవుని యొక్క కృప అనేది గొప్ప వరమని అనొచ్చు. కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేకపోయినా దేవుడు మనిషి పట్ల చూపించే ప్రేమ, క్షమాపణ, రక్షణ ఉచితంగా పొందుకోవడాన్ని కృప అని అనొచ్చు. మరి అలాంటి దేవుని కృపను వ్యర్థం చేయకూడదు అనేదే ఈ యొక్క వర్తమానం యొక్క సారాంశం. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మంచి మనసుతో ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. ప్రియులారా, బైబిల్ చరిత్రలో మనం వెళ్ళి ఆలోచిస్తే దేవుడు ఇశ్రాయేలుని జనాంగాన్ని తన ప్రజలుగా ఎన్నుకోవడం, వారి పట్ల కొన్ని వాగ్దానాలు చేయడం, ఆ వాగ్దానాలను నెరవేర్చడం అన్నది పాత నిబంధన గ్రంథంలో తన భక్తుల పట్ల దేవుడు నెరవేర్చినటువంటి వాగ్దానాలు మనం చూడగలం. అలాగే క్రొత్త నిబంధన కాలంలో అనగా 2000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది అని చెప్పొచ్చు. ఏంటి ఈ ప్రత్యక్షమైన ఆ దేవుని కృప అంటే, ఆయనే యేసుక్రీస్తు వారు అన్నది బైబిల్ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు పట్ల వారి పాపం నుండి విడిపించి వాళ్ళని రక్షణను తేవడానికి ఆయన చేసిన త్యాగమే శిలువ త్యాగం, మరణ, సమాధి, పునరుద్ధానం అని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఆనాటి ఇశ్రాయేలుకు రక్షణ వచ్చింది, వారు రక్షణను చూశారు అన్నదే బైబిల్ యొక్క సారాంశం. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం కోసం ప్రకటించినప్పుడు ఆ ప్రజలు ఎంతో ప్రభావితమయ్యి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడం అన్నదే అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. ఇకపోతే యేసుక్రీస్తు వారు శిష్యుల అనంతరం ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల కోసం ప్రకటించిన వారిలో గొప్పగా ఉన్నతంగా ప్రకటించిన వారిలో అపోస్తులైన పౌలు గారు ముఖ్యుడిగా మనం చూడొచ్చు ఆయా సందర్భాలను బట్టి. కనుక ఆయన యొక్క సువార్త ప్రయాణంలో ఆయన ప్రకటించినటువంటి యేసుక్రీస్తు వారి కోసం ప్రకటించినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నావో వాటిలో ముఖ్యంగా దేవుని యొక్క కృపను ఆయన ప్రకటించడం జరిగింది. అంటే దేవుని యొక్క కృపను ప్రకటించడం అంటే యేసుక్రీస్తు వారి కోసం, ఆయన యొక్క శిలువ త్యాగం కోసం, ఆయన మరణం కోసం, ఆయన పునరుద్ధానం కోసం పౌలు గారు ప్రకటించడం మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి దేవుని యొక్క మాటలు రాస్తూ, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ, ఆ దేవుని యొక్క కృపను వారు వ్యర్థం చేయొద్దని వారి కోసం వేడుకుంటున్న సందర్భాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే చాలా ఆయన మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనం చూస్తే ఆయన బ్రతిమలాడుతున్నట్టుగా, ఆయన వేడుకుంటున్నట్టుగా మనం చూడగలం. ఒకసారి ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు గారు కొరింథీయులతో చెబుతున్న మాట ఏంటంటే,
మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అంటే కొరింథీయులు దేవుని యొక్క కృపను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పొందుకున్న ఆ కృపను ఏం చేయొద్దు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారంటే, దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అంటే వాళ్ళు పొందుకున్న దేవుని యొక్క కృపను వ్యర్థం చేయవద్దు అని వేడుకుంటున్నారంట. అంటే కృపను వ్యర్థం చేయొద్దు అని వేడుకుంటున్నాడు పౌలు గారు. కృపను వ్యర్థం చేయడం అంటే అంతకుముందు మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక సందర్భార్థం కోసం చూద్దాం. సమస్తము దేవుని వలనమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని చెబుతూ 6వ అధ్యాయం 1వ వచనంలో కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నామని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే వీళ్ళు ఎలాగా దేవుని కృపను వ్యర్థం చేస్తారంటే పౌలు గారి ద్వారాగా వారు విన్న యేసుక్రీస్తు వారి కోసం విన్నటువంటి ఆయన యొక్క శిలువ త్యాగం, శిలువ మరణాన్ని, అలాగే పునరుద్ధానాన్ని పౌలు గారు ప్రకటించడం, ఆ ప్రకటించింది కొరింథీ ప్రజలు వినడం, తెలుసుకోవడం, ఇవన్నీ తెలిసినప్పుడు కూడా కృపను వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థం చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 21వ వచనం ఉంది, 5వ అధ్యాయం 21వ వచనం ఉంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. అంటే యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు. పాపం అంటే ఎరగడు ఆయన. ఆయనంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు. అలాంటి ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి అని పౌలు గారు కొరింథీయులకు చెబుతున్న సందర్భం ఇది. కాబట్టి పాపమెరుగని ఆయనను పాపంగా చేసెను అని ఇక్కడ పౌలు గారు కొరింథీ ప్రజలతో చెప్తున్నారు. అంటే మనం దేవుని నీతి అగునట్లు. ఇది ఇక్కడ అదే అంటున్నారు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనం దేవుని నీతి అవ్వాలని పాపమెరుగని యేసుక్రీస్తు వారిని పాపంగా దేవుడు చేశాడు. కాబట్టి అలాంటి కృపను మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆ కృప విషయంలో మీరు సరైనగా ప్రవర్తించట్లేదు? అంటే వారి జీవితాలు ఎలాగున్నాయంటే యేసుక్రీస్తు వారు మా పాపాల కోసం చనిపోయాడని వారు విన్న సువార్త ఏదైతే ఉందో కొరింథీయులు, ఆ సువార్తను పౌలు గారు ప్రకటించినప్పుడు విన్నారు, తెలుసుకున్నారు. తెలుసుకుని కూడా వీళ్ళు ఎలాగుంటున్నారంటే సరైనగా ప్రవర్తించట్లేదు. ఆ విన్న సువార్త ప్రకారంగా, విన్న వాక్య ప్రకారంగా వాళ్ళ జీవితాలు లేవు. మరి జీవితం లేకపోతే వారు పొందుకునే కృప ఏమైపోతుందంటే వ్యర్థం చేసిన వారుగా అవుతున్నారు. అందుకనే వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. వాళ్ళని వేడుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కాబట్టి ఆయన కృపను మీరు వ్యర్థం చేయొద్దు అని వేడుకుంటూ ఆయన ఒక ప్రవచనాన్ని అక్కడ చూపించడం, అక్కడ ప్రవచనాన్ని ఆయన మాట్లాడడం మనం చూస్తాం. ఏంటంటే 6వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఈ ప్రవచనం ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం యెషయా గారు మాట్లాడినటువంటి, లేదా యెషయా గారు చెప్పినటువంటి ఒక ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే కొరింథీయుల్లో ఉన్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క కృపను వ్యర్థం చేసే విధంగా వారు జీవిస్తున్నారు. అంటే వ్యర్థం చేసే విధంగా అంటే అర్థం ఏంటంటే వారి యొక్క జీవితాలు సరిగా లేవు. వారి యొక్క జీవితాలు దేవునికి అనుకూలంగా లేవు. ఒక నామకార్థంగా, ఒక మొక్కుబడిగా జీవిస్తున్నారు. సరిగ్గా వాళ్ళు బ్రతకడం లేదు వాక్యాన్ని తగినట్టుగా. మరి వాక్యాన్ని తగినట్టుగా బ్రతకకపోతే మరి యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఇదంతా మన పాప క్షమాపణ కోసం, మన రక్షణను తీసుకురావడం కోసమని పౌలు గారు చెప్పిన సువార్త ఏదైతే ఉందో ఈ కొరింథీయుల పట్ల అది వ్యర్థమైపోతుంది కదా. అందుకనే దేవుని కృపను వ్యర్థపరచొద్దు అని వేడుకుంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అలా వేడుకుంటూ ఇక్కడ
ఒక ప్రవచనాన్ని యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు కొరింథీ పట్టణ ప్రజలకు. ఏంటి ఆ ప్రవచనం అంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది వాస్తవానికి మనం ఈ యొక్క ప్రవచనాన్ని మనం యెషయా గ్రంథంలోకి వెళ్లి ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం రాస్తున్న ఆ యొక్క సమయానికి 800 సంవత్సరాల తర్వాత జరగబోయే ఇశ్రాయేలులో జరగబోయే ఒక ప్రవచనాన్ని యెషయా గారు రాస్తున్నారు. ఒకసారి మనం ఆ ప్రవచనం కూడా చదవాలి ఈ సందర్భంగా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడే వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మరొకసారి చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇక్కడ యెషయా గారు రాసినటువంటి ఈ యొక్క వాక్య యొక్క భావం, ఈ యొక్క వాక్య యొక్క సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలులో జరగబోయే ఒక రక్షణను గూర్చి, ఇశ్రాయేలులో జరగబోయే ఒక ప్రవచనాన్ని ముందుగానే ఇక్కడ యెషయా గారు రాస్తున్నారన్నమాట. ఏంటి ఇశ్రాయేలు కోసం రాసిన ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలుకి రక్షణ రాబోతుంది. ఒక రక్షకుడు పుడతాడు. ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడు అనే ఒక సందర్భం, ఒక మాటను ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఏంటనంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెలుడి అని బంధింపబడే వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఒక విధంగా చెప్పాలంటే ఇది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం. అంటే ఈ 49వ అధ్యాయం అంతా మనం చదివితే, ఇశ్రాయేల్ కోసం ఒక రక్షకుడు రాబోతున్నాడు, రక్షకుడు పుట్టబోతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను రక్షిస్తాడు, వారి యొక్క మొరను వింటాడు అని ఇక్కడ రాస్తున్నాడు. ఈ యొక్క యెషయా గారు రాసినటువంటి ఈ యొక్క మాట 800 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజల కోసం రాయబడుతున్న సందర్భం, ముఖ్యంగా యేసుక్రీస్తు వారు రాయబడుతున్న సందర్భం ఇది. ఈ వచనం ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు వారి కోసం. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ కోసం పుట్టబోతున్నాడు. పుట్టిన ఆయన వారిని రక్షిస్తాడు, వారి మొరను విని వారిని పాప బంధకాల నుంచి విడిపిస్తాడు అన్నది ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఈ 49వ అధ్యాయం అంతా చదివితే ఇశ్రాయేల్ కోసం, అలాగే యేసుక్రీస్తు వారి పుట్టుక కోసం, ఆయన ఇశ్రాయేల్ పట్ల చేయబోయే రక్షణ కార్యం కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. భవిష్యత్తులో ఇది ఇశ్రాయేల్ కోసం చెప్పబడుతున్న మాట అని మరికొన్ని సందర్భాలు మనం ఈ యెషయా గ్రంథంలో మనం చూడగలం. అంటే భవిష్యత్తు అంటే యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి, అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పుట్టబోయే సమయానికి, అది ఇశ్రాయేల్ విషయంలో యేసుక్రీస్తు వారు రక్షణ దినాన్ని ఆయన ప్రకటిస్తారు. రక్షణ ఇశ్రాయేలుకు వస్తుంది యేసుప్రభు వారి ద్వారాగా అని చెప్పే ఈ యొక్క సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ పట్ల నెరవేర్చబోయే రక్షణ కార్యం అని మరికొన్ని సందర్భాలు మనం ఇక్కడ చూసినట్లయితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచున్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనుపరుచును. అతడు కేకలు వేయుడు, అరువడు. తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుప నారను వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశమును సృజించిన వాటిని విశాలపరిచి. ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం యెషయా గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇది యేసుక్రీస్తు వారి గురించినటువంటి సందర్భం అన్నది దీన్ని బట్టి మనం చూస్తాం. ఇంకా మరొక మాట మనం చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మొదటి వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును,
చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ యెషయా గారు ఈ మాటలు కూడా యేసుక్రీస్తు వారు ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు. భవిష్యత్తులో ఈ ప్రవచనం నెరవేరబోతుంది. అంటే యేసుక్రీస్తు వారిలో ఈ ప్రవచనం నెరవేరబోతుంది ఇశ్రాయేలు పట్ల. ఎలా నెరవేరబోతుందంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, నలిగిన హృదయం గలవారుగా, చెరలో ఉన్న వారికి విడుదల చేస్తారని, బంధింపబడిన వారిని విముక్తి పరుస్తారని, యథావత్సరము మన దేవుని ప్రతిదిన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదారుస్తాడని, సీయోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని యెషయా గారు మాట్లాడుతున్న ఈ సందర్భం, ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఆయన నెరవేర్చారు క్రొత్త నిబంధన కాలంలో. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన సందర్భాలు. యేసుక్రీస్తు వారు వారికి రక్షణ ఎలా దయచేస్తారన్నది ఇక్కడ ముందుగానే యెషయా గారు మాట్లాడుతున్నారు. ఏమని? దీనులకు సువర్తమానం ప్రకటిస్తారని, అలాగే నలిగిన హృదయం గలవారిని దృఢపరుస్తారని, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఇవన్నీ ఏంటంటే మనుషులను పాప విముక్తులను చేయడానికి యేసుక్రీస్తు వారు వస్తారు, పుట్టబోతారని ముందుగానే ప్రవచించినటువంటి ప్రవచనం. ఇది ఇశ్రాయేలులో నెరవేరిందంటే అవును, నెరవేరింది. ఎప్పుడు? 800 సంవత్సరాల తర్వాత. ఇది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యెషయా గారు ఏవైతే ప్రవచించారో ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. యేసుక్రీస్తు వారు నెరవేర్చారు ఇశ్రాయేలు పట్ల. కాబట్టి ఈ మాటలన్నీ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులో పుట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే వారిని వారి పాపం నుంచి విముక్తించాడు. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టబోయే ముందు గబ్రియేలు దూత మరియ గారితో మాట్లాడిన సందర్భం తెలుసు. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. అంటే యేసుక్రీస్తు వారికి యేసు అను పేరు, అంటే యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. దేనికి రక్షకుడు అంటే ఇశ్రాయేలు అయిన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి రక్షకుడు. అంటే వారు ఉన్న పరిస్థితి ఏంటంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి లేదా పుట్టబోయే సమయానికి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే వారు పాపంలో ఉన్నారు. వారి జీవితాలు పాపాంధకారంలో ఉన్నాయి. ఆ పాపాంధకారంలో విడిపించడానికి, రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు పుట్టడం మనం చూస్తాం. అదే ఇక్కడ గబ్రియేలు దూత మరియ గారితో చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు యొద్దకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి పాపాల నుండి రక్షించడానికి. అందుకు ఆయన పాపాల నుండి రక్షించడం వచ్చారు. ఆయన వచ్చి ఎన్నో దేవుని యొక్క మాటలు చెప్పారు. చివరకు ఆయన ఇశ్రాయేలు ప్రజల కోసం చనిపోవలసి వచ్చింది. మరణించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల కోసం మరణించాడు. ఇశ్రాయేలు వారి పాపాల నుంచి విముక్తి చేయాలని, వారి పాపం నుంచి విడిపించాలని, రక్షించాలని ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి ఇశ్రాయేలుకు వారి పాపం నుంచి విడుదల దయచేశారు. ఇది మొదటి శతాబ్దం మొదటి 33.5 సంవత్సరాల్లో, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన సేవా పరిచర్య 30వ సంవత్సరంలో ప్రారంభిస్తే 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తే, ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో దేవుని కోసం చెప్పి ఇశ్రాయేలు ప్రజలను మేలుకొల్పి వారి పాపాల నుంచి రక్షించిన ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆ యొక్క సువార్తను పౌలు గారు కొరింథీయులకు చెబుతూ మాట ఏంటంటే ఆయన యొక్క దేవుని యొక్క కృపను మీరు వ్యర్థం చేయొద్దు అని వేడుకుంటున్నాను అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఒకసారి మనం ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఒకసారి ఆ మాటను కూడా చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఎందుకంటే 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు కోసం శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన సందర్భాన్ని మనం సువార్తలో మనం చూడగలం.
ఆ యొక్క సువార్తల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం అంతా కూడా అపొస్తలుల కార్యాల్లో పేతురు గారు, యోహాను గారు ప్రకటించడం మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆయనే అపొస్తలుడైన పౌలు గారు. అపొస్తలుడైన పౌలు గారు తన సేవా పరిచర్య జీవితంలో ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల కోసం ప్రకటిస్తూ ఉన్న సమయంలో కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క ప్రవచనాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. రెండవ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని కొరింథీ ప్రజలకు చెప్తున్నారు. అంటే మీరు పొందుకున్న కృప, దేవుని కృప ఏదైతే ఉందో అది చాలా విలువైనది. మీ రక్షణ విషయంలో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. అలాగే తద్వారాగా ఈ రోజున మీ వరకు ఈ సువార్త ప్రకటన వచ్చింది. ఈ సువార్త ప్రకటన వచ్చి మీరు తెలుసుకున్నారు. అలాగే విన్నారు. తెలుసుకుని, విని కూడా ఇంకా మీ జీవితాలు మారకపోతే, మీరు దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించకపోతే, మీరు కృపను వ్యర్థం చేసినట్లే కదా అని పౌలు గారు వారు ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నారు పౌలు గారు. అంటే వాళ్ళు సువార్త విన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఎలాంటి మరణమో విన్నారు. పౌలు గారు పౌలు గారు ప్రకటిస్తే వారు విన్నారు, తెలుసుకున్నారు. తెలుసుకుని కూడా మరి దేవుని యొక్క కృపను వ్యర్థం చేసే విధంగా, వ్యర్థపరిచే విధంగా వారి జీవితాలు ఉంటే అది మంచిది కాదండి. అంటే దేవుని యొక్క కృపను వ్యర్థపరిచే విధంగా వారి జీవితాలు ఉన్నాయన్నది ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటల యొక్క అర్థం అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇకపోతే మన జీవితానికి వస్తే, ఇకపోతే మన కోసం ఆలోచిస్తే, మరి మనము కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల కోసం విన్నాం, చదివాం, తెలుసుకున్నాం. ఎలా అంటే వాక్య ప్రకారం, వాక్యాన్ని బట్టి. మనకు ఎలా తెలుసు అంటే ఒక సువార్త ద్వారాగాను, ఒక సేవకులు చెప్పడం ద్వారాగాను, ఒక కరపత్రిక ద్వారాగాను, ఇంకా చెప్పాలంటే ఈరోజు 66 పుస్తకాలు మన చేతుల నుండి బైబిల్లో రాయి ఉండే సందర్భాలు చదవడం ద్వారాగాను మనం యేసుక్రీస్తు వారు ఆయన చనిపోవడం, సమాధి చేయబడడం, పునరుద్ధరణ అవ్వడం మనం తెలుసుకున్నాం. మరి రక్షణలో ఉన్నవారు, అంటే రక్షింపబడిన వారు, అంటే బాప్తిసం తీసుకుని రక్షణలోకి వచ్చిన వారు మరి దేవుని కృపను వ్యర్థం చేసే విధంగా నీ యొక్క జీవితం ఉందేమో ఆలోచన చేయండి. మన యొక్క జీవితం ఉందేమో ఆలోచన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. ఒకవేళ మనం దేవుని కృపను వ్యర్థం చేసే వారంగా ఉన్నామా అంటే మన ప్రవర్తన, మన జీవితం ఒకవేళ దేవునికి కృపను వ్యర్థపరిచే విధంగా ఉన్నదేమో ఆలోచించుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. కాబట్టి దేవుని కృపను మనం ఏం చేయకూడదంటే వ్యర్థం చేయకూడదు. దేవుని కృప అంటే ఏమని చెప్పాడంటే మనం రక్షింపబడడం, మనకు పాపక్షమాపణ రావడం, దేవుడు మన పట్ల ప్రేమ చూపి మన పట్ల ఆయన దేవుడు మన పట్ల చూపినట్టు ప్రేమ ఏంటంటే మనం రక్షణ పొందాలని, మన రక్షణకు రావాలని. ఆల్రెడీ రక్షణకు వచ్చిన వారుగా మనం ఉంటే ఆ రక్షణను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే మన జీవిత పర్యంతం వరకు. మన జీవిత పర్యంతం వరకు మనం పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన యొక్క రక్షణను జీవిత పర్యంతం వరకు కొనసాగించలేకపోతే, మన రక్షణ కాపాడుకోకపోతే, ఒకవేళ మన యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తే అది చాలా భయంకరం. ఒకసారి మాటను కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సృష్టిక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ప్రియులారా, మనం రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాము? అంతే కదండి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన శిలువ మరణం పొందాడు. ఘోరాతి ఘోరమైన మరణం. ఆ మరణాన్ని చూసే కదా మనలో మార్పు వచ్చింది. అంటే ఒక పాపం ఎరుగని ఆయన పాపం చేసిన మన కోసం ఆయన శిలువ మరణం పొందడం ఏంటి? నాకు రావాల్సిన శిక్ష లేదా మనకు పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకోవడం ఏంటి? ఆయన చనిపోవడం ఏంటి? ఇదంతా మనం చూస్తే, ఇదంతా మనం వింటుంటే, మనం ఆలోచన చేస్తే మనలో మార్పు రాలేదా?
మనలో మార్పు వచ్చే కదా మనం ఆయన స్వరక్షకుని అంగీకరించాం. మరి అంగీకరించిన మనం, రక్షణలోకి వచ్చిన మనం, ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఆ రక్షణ ఆ రక్షణ విషయంలో మనం అలక్ష్యం చేస్తే మనం తప్పించుకుంటాం అనుకుంటున్నారా? ఆలోచించండి ప్రియమైన వారలారా. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 3, 4 వచనాలు ఏముంది? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 3, 4 వచనాల్లో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము? అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తామా? మనం అలక్ష్యం చేస్తామా? ఒకవేళ అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకుంటాం అనుకుంటున్నారా? తప్పించుకోలేము. ఎందుకని ఇంత రక్షణ కోసం తెలుసుకొని, ఇంత యేసుక్రీస్తు వారి కోసం మనం ఎరిగి, ఆయన మన కోసం పడిన బాధ, మన కోసం పడినటువంటి ఆయన కష్టం, శ్రమలు, శిలువ మరణం, ఆ యొక్క త్యాగం చూస్తే, వింటే, చదివితే మనం చలించిపోయాయి గదా! మారుమనసు పొందాం. మరి ఆ మారుమనసును మన జీవిత పర్యంతం వరకు కాపాడుకోవాలి. ఆ రక్షణ మన జీవిత పర్యంతం వరకు కాపాడుకోవాలి. కనుక ప్రియమైన వారలారా, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే కొరింథీ ప్రజలకు అపొస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయము 2 వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకపోతే, మీకు ఈ వాక్యం ద్వారాగా చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే రక్షణ దినం. ఇక్కడ అదే అంటున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి ఈ మాటలన్నీ విన్న మనము మన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన రక్షణ విషయంలో అలక్ష్యం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మన రక్షణ కొనసాగించాలి. కొనసాగించకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి, తర్వాత పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి మనం దేవుని కృపను వ్యర్థపరుస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఇంకా దేవుని కోసం, యేసుక్రీస్తు వారి కోసం తెలియకపోతే ఇప్పుడే మీరు ఆయనకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం మీ విషయంలో. కాబట్టి ఆయనను వేడుకోనండి. యేసుక్రీస్తు వారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. అలాగే ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని హృదయాల్లోనికి ఆహ్వానించిన, రక్షణలోకి వచ్చిన మనమంతా కూడా ఆ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణ పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. చాలా లక్ష్యంతో మన జీవిత పర్యంతం వరకు రక్షణలో కొనసాగవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరంతా కూడా దేవుని యొక్క కృపను వ్యర్థం చేసే విధంగా నీవు మనమందరం ఉండకూడదని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం ప్రభువా. తండ్రి, ఒకనాడు ఇశ్రాయేలు రక్షణ కోసం తండ్రి వారి యొక్క పాపం నుంచి రక్షించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడం, ఇశ్రాయేలు పట్ల వారు మొరను విని వారి పాప బంధకాలను నుంచి విడిపించి మీరు రక్షణను దయచేశారు ప్రభువా. ఆ తర్వాత కాలంలో తండ్రి అన్యులుగా ఉన్న మేము మా పట్ల మీ కృప, మీ దయ, కనికరాన్ని ఉంచి మేము మీ కుమారుని రక్షకునిగా అంగీకరించాలని, ఆయన రక్షకునిగా మా హృదయాలను ఆహ్వానించాలని ఎందరో భక్తులు తండ్రి చెప్పడం, వాటిని తండ్రి బైబిల్ రూపంలో, పరిశుద్ధ గ్రంథం రూపంలో ఎన్నో మాటలు రాయించిన మేము చదివి ఆ మాటలు నిజమే అని విశ్వసించి యేసుక్రీస్తు వారు నా కోసం, మా కోసం చనిపోయారని, మరణించారని, సమాధి చేయబడి తిరిగి లేచారని, పునరుద్ధానుడై తిరిగి లేచారని వ్రాయబడిన సందర్భాలను తండ్రి మేము విశ్వసించాం ప్రభువా. మాకు అలాంటి భాగ్యాన్ని మీరు ఇచ్చారు తండ్రి. కనుక విశ్వసించిన మేము తండ్రి మీ యొక్క కృపను తండ్రి మేము వ్యర్థం చేయకుండా, మా రక్షణ విషయంలో మేము అలక్ష్యంగా ఉండకుండా, యేసుక్రీస్తు వారు మా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని మేము విశ్వసిస్తూ విశ్వాసం కలిగిన వారుగా, అలాగే మాకు రక్షణ ఇచ్చారని, మా పాపం నుంచి ఆయన విడిపించి మాకు రక్షణ దయచేశారని, ఆ రక్షణ మా జీవిత పర్యంతం వరకు కొనసాగించాలని ఈ మాటలు సెలవిస్తున్నాయి. ఆ మాటల ప్రకారంగానే తండ్రి మా యొక్క రక్షణ తండ్రి జీవిత పర్యంతం వరకు తండ్రి కొనసాగించేవారు. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మా రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, నిర్లక్ష్య పెట్టకుండా మేము జాగ్రత్తగా రక్షణలో ఉండి
మా యొక్క జీవితాన్ని ముగించే విధంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి ప్రభువా. అలాగే ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాను తండ్రి. మీ మాటలను తండ్రి వారు అర్థం చేసుకొని గ్రహించి ప్రభా, మీ యొక్క కృపను తండ్రి వారు వ్యర్థం చేయకుండా వారి యొక్క జీవితాల ద్వారాగా, వారి నడవడిక ద్వారాగా, వారి ప్రవర్తన ద్వారాగా మీ కృపను తండ్రి వ్యర్థం చేయకుండా తండ్రి అర్థవంతంగా నడుచుకునే విధంగా, అర్థవంతంగా జీవించే విధంగా వారికి మంచి మనసుని, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే శరీర బలహీనతలు ఎవరైనా ఉంటే తండ్రి వారిని తండ్రి స్వస్థపరచండి. ఉపశమనం దయచేయండి ప్రభా. అలాగే దీనుడును, అభాగ్యుడైన నన్ను తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఇంతవరకు తండ్రి మాట్లాడిన మాటలో తండ్రి పొరపాటుగా నేను ఏదైనా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, కనికరించండి ప్రభా. మరింత మీ యొక్క మాటలను తండ్రి చదివి, గ్రహించి, అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ కొంతమందినైనా తండ్రి ఈ మాటలు చెప్పి రక్షించే విధంగా నన్ను బలపరిచి స్థిరపరచమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. విన్న ఈ మాటలన్నీ కూడా మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దేవుని యొక్క కృపను తెలుసుకొని ఆ కృపలోని భావాన్ని, అర్థాన్ని గ్రహించి వారి హృదయాలు మార్చుకోవడానికి, అలాగే కొత్తవారు ఎవరైనా ఉంటే వారు యేసుక్రీస్తు వారిని వారి హృదయాల్లోనికి ఆహ్వానించే విధంగా మీరు ఈ యొక్క వర్తమానం వారికి పంపించి దేవుని యొక్క మాటలను ప్రచురించే విషయంలో సహకారులుగా ఉండాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.